హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి ఒక ఉపయోగకరమైన వీడియో చేయబోతున్నాను. అదేంటంటే, ఈ రోజుల్లో చాలామందికి దంతాల అరుగుదల అనేది ఉంటుంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు, అంటే కాల్షియం ప్రాబ్లం అయినా ఉండొచ్చు, కొన్ని రకాల అనారోగ్య కారణాల వల్ల కూడా దంతాల అరుగుదల అనేది ఉంటుంది. అంటే దానిపైన ఎనామిల్ అనే పొర పోవడం వల్ల దంతాల అరుగుదల అనేది కొంతమందికి ఈ రోజుల్లో కనిపిస్తుంది. సో దానికి ఒక మంచి 100% క్యూర్ అయ్యే టిప్ని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందు అది ఎలా చేయాలో చెప్పి, ఆ తర్వాత నేను మీకు దీని యూజెస్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది తెలియజేస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సినవి రాక్ సాల్ట్ అండి, లేకపోతే మీరు ఇందులో పింక్ సాల్ట్ సాయంధవలం అనమంటారు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గానుగ నుంచి తీసుకొచ్చిన ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అండి, ఆవాల నూనె. నెక్స్ట్ చిటికెడు పసుపు. ఇది ఒకసారి నేను మొత్తం మెత్తగా చేసి నేను మీకు చూపిస్తాను. ఇలా ఒక గ్లాస్ సహాయంతో నేను ఇలా మెత్తగా నలగొట్టుకున్నాను. ఇది అంటే మీకు ఎంత సరిపోతుంది అనే దాన్ని బట్టి ఇలా తీసుకోండి. దీంట్లో కొంచెం ఆవ నూనె, తర్వాత చిటికెడు పసుపు. ఈ పసుపు కూడా పట్టించిందయ్యే ఉండాలి, ఎందుకంటే ఇది మన టీత్ ఆరోగ్యం కోసం వాడుతున్నాం కాబట్టి ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. నీట్గా ఇలా మొత్తం కలిసే విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇదండి, ఇదేంటంటే మార్నింగ్ బ్రష్ చేయగానే, మీరు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు బ్రష్ చేయగానే ఈ పేస్ట్ ఇలా తయారు చేసుకొని, మీకు ఎంత సరిపడా ఉంటుందో అలా పేస్ట్ తయారు చేసుకొని పళ్ళకు మొత్తం పేస్ట్ లాగా పట్టించండి. పళ్ళకి మొత్తం పేస్ట్ లాగా పట్టించి ఉదయం ఇది సాయంత్రం 2 పూట్ల చేయాలి. పళ్ళకి ఇది పేస్ట్ లాగా పట్టించేసేసి, అంటే జస్ట్ అలా తాకినా చాలు. పేస్ట్ లాగా అంటే ఏదో మరీ తిక్కుగా అంటుకోవట్లేదండి అని అంటారు కదా, అది తగిలినా సరిపోతుంది. కాకపోతే మొత్తం కలిసే విధంగా బాగా పూసేయండి. పూసేసి నోరు మూసేయండి. నోరు మూసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఎవ్వరితో మాట్లాడకండి. తర్వాత నోరు పొక్కులిచ్చేసుకోండి. ఇలా ఉదయం సాయంత్రం ప్రతిరోజు చేస్తూ ఉంటే 2 నుంచి 3 నెలల్లో మీ ఎనామిల్ మళ్ళీ రీప్లేస్మెంట్ అయ్యి చిగుర్లు దంతాలు దృఢంగా తయారవుతాయి అన్నమాట. ఆవ నూనెలో ఇది సాల్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, మనకి టీత్లో చిగుర్లలో ఉండే ఎప్పటికప్పుడు తేమని తీసేస్తుంది, ఇన్ఫెక్షన్స్ని తీసేస్తుంది అన్నమాట బయటికి. సో అందుకు పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్. ఇంకోటి ఏంటంటే, మనం పళ్ళకి ఆవ నూనె పసుపు కలిపినప్పుడు పెట్టామా లేదా అన్నట్టుగానే అనిపిస్తుంది. పసుపు కలిపామనుకోండి కనిపిస్తుంది, రైట్, ఇగో ఈ పన్ను తగిలింది, ఇగో ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది అని చెప్పేసి అలా కనిపిస్తుంది. సో ఇది అండి, ఇది ఆల్రెడీ నేను ట్రై చేసి చెప్పిన టిప్పే. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది. సో ఇది ఎలాంటి దంతాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ దంతాలు మంచిగా ఉన్న వాళ్ళైనా సరే ఇది వాడితే పళ్ళు దృఢంగా గట్టిపడతాయండి. ఇంతేనండి. అయితే ఇందులో కొన్ని మీకు జాగ్రత్తలు కూడా చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు పళ్ళు అరుగుదల అనేది చాలా వరకు టూత్పేస్ట్లు వాడడం వల్లే వస్తుందండి. టూత్పేస్ట్లు కాకుండా మీరు వేప పుల్ల కానీ, లేకపోతే ఉత్తరేణి వేర్లు కానీ, ఇప్పుడు చాలామంది ఏంటంటే గోమయంతో దంతాల పౌడర్ తయారు చేస్తున్నారనమాట. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. మ్యాక్సిమం టూత్పేస్ట్లు వాడడం బంద్ చేస్తేనే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం నాలుకకి ఏదైతే తగిలిస్తామో రోజు మొత్తం అదే మన ఆరోగ్యం. అంటే మనం వాడే టూత్పేస్ట్ వల్ల మనకి ఆరోగ్యం వస్తుందా అంటే, అది ఇంకా మొత్తం కెమికలే కదా అండి, అది ఎలా వస్తుంది? సో మన పురాతన కాలంలో మన చిన్నప్పటి నుంచి మన నాన్నలు అమ్మమ్మలు అందరూ వాడేది వేప పుల్లలు, ఉత్తరేణి పుల్లలు, వీటితో పౌడర్ చేసుకొని వాడేవాళ్ళు. ఒక్కరోజు మన కోసం, ఒక్కరోజు ఏం పట్టదు కదా, 1 గంట సమయం పడుతుందేమో అవన్నీ తయారు చేసుకోవడానికి. సో అలా మీరు ట్రై చేయండి. వీలైనంత వరకు ఆ పేస్ట్లు ఇవన్నీ బంద్ చేసి చక్కటి మంచిగా
ఎక్కడైనా మీ దగ్గర గోమయంతో చేసిన దంతాల పౌడర్ అనేది తయారు చేస్తున్నారు ఈ మధ్య చాలామంది. అలాంటి పౌడర్స్ వాడినా పర్వాలేదు. లేకపోతే లవంగాలు, మిరియాలు, ఉత్తరేణి వేర్ల పొడి ఇవన్నీ సమభాగాలుగా తీసుకొని కూడా మంచి పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు. వీటికి బేస్గా గోవు పేడతో తయారు చేసిన బొగ్గు పొడిని యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. యాక్చువల్గా నేను ప్రజెంట్ అదే వాడుతున్నాను. అవి వాడుకుంటూ ఇట్లాంటివి చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు దంతాల అరుగుదలకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు చెప్పేది ఒకటే, పేస్ట్ మార్చమని చెప్తారు తప్ప ఇలాంటివి ఎవరు చెప్పరు. ఇది 100కి 100% 100% రిజల్ట్ ఇస్తుంది అనమాట ఇది. ఎందుకంటే నేను చేసి చెప్తున్నాను. ఇది హాస్పిటల్స్కి వెళ్తే ఏమని చెప్తారంటే పేస్ట్లు మార్చండి, చేయండి అని చెప్తారు, కానీ అసలు వాటి వల్ల ఏది కాదు కూడా. ఇది పూర్తి ఆయుర్వేదిక్ రెమెడీ, 100% రెమెడీ అనమాట ఇది. ఇంకొంచెం మీకు ఇందులో ఆవ నూనె సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం కలిపేసుకోవచ్చు. నాకు కొంచెం అలానే అనిపిస్తుంది. సో ఇది అండి, ఉదయం సాయంత్రం పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఎవరితో మాట్లాడకుండా నోరు మూసేసి ఆ తర్వాత నోరుని మంచిగా పుక్కిలించేసేయండి. ఇది 2 నుంచి 3 నెలల వరకు చేస్తూ ఉంటే మీరే చెప్తారు దంతాలు ఎంత బాగున్నాయి అనేది. అలాగే దంతాలకున్న గార అనేది కూడా పోతుందన్నమాట. దంతాలు చిగుర్లు చాలా గట్టి పడతాయి అన్నమాట, వజ్రంలాగా తయారవుతాయి. అంత మంచి రెమెడీ అన్నమాట ఇది. సో అందరు తయారు చేసుకొని అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని మాత్రమే నేను చెప్తున్నాను.